నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలోనే మున్సిపల్ ఎన్నికల పోరులో విభేదాలు, విమర్శలు, ఒకరికొకరు మాటల తూటాలు పేల్చుకున్నటువంటి సందర్భం. తెలంగాణలోనే హైయెస్ట్ అందరూ కూడా ఒకే వైపు చూసినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అదే జగిత్యాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఆయనను కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేయడం, ఆ విషయంలో అంటే నిన్న జరిగింది ఇది. ఈ విషయాన్ని ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నామంటే పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను విభేదిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవి. అయితే ఎందుకు విభేదిస్తున్నారు అనే కోణంలో మాట్లాడుకుంటే, అక్కడ జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడం, తర్వాత ఆయనకు వాంతులు, విరోచనాలు బాగా ఎక్కువ కావడంతో ఆయన దాదాపు వయసు కూడా పెద్ద 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 వ్యక్తి కాబట్టి ఆయనకు పూర్తి స్థాయిలో నిద్ర లేకపోవడం, 17 నుంచి 18 మంది తన అభ్యర్థులను బీఫామ్లు ఇచ్చి గెలిపించుకోవడం, ఇవంతా క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఎలాగైనా జగిత్యాల ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ మీద మేము గెలవాలి, మేము గెలిచి చూపిస్తాం, నా పట్టేందో చూపిస్తా అంటూ కూడా దాన్ని సవాళ్ళు స్వీకరించుకొని దాని ఒక కట్టుదిట్టంగా ఆయన పనిచేస్తూ ఆ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి 18 మందికి ఆయన ఒక భద్రతలాగా ఆయన ఇంటింటి ప్రచారం చేయడంతో ఆయన కొంత హెల్త్ పరంగా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. అక్కడ ఫుడ్ పాయిజన్ కావడం, అంటే టైంలో ఆయన తినడం, తర్వాత ఆయనకు ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల పూర్తి స్థాయిలో ఆయన కొంత కోలుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం దీని మీద స్పందించకపోవడం, ఒక జగ్గారెడ్డి తప్ప ఎవరు కూడా మాట్లాడకపోవడం అనే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకు? పార్టీ కోసం 45 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన చూసుకున్నాడు అందరికీ తెలుసు. పార్టీని ఎప్పుడు కూడా మోసం చేయలేదు. అందరు నాయకులు మారినా కూడా, పెద్ద నాయకులు పదవుల కోసం వెళ్ళిపోయినా కూడా జీవన్ రెడ్డి పార్టీ వెంట ఉన్నాడు కదా. ఆ నాయకుని ఈరోజు మీరు ఇలా పట్టించుకోకపోవడం ఏంది? ఇప్పటి వరకు ఎవరు కూడా ఆయన పరామర్శించకపోవడం మీద జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు బగ్గుమంటా ఉన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్లస్ అడ్లూరి లక్ష్మణ్కి బాగా గురువు లాంటి వ్యక్తి జీవన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జగ్గారెడ్డి కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ జీవన్ రెడ్డి గారికి మనం వెన్నుదన్నుగా ఉండాలి, జీవన్ రెడ్డి గారికి మనం పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్కు ఆయన లేఖ రూపంలో చెప్పడం, ఇవన్నీ కూడా సంచలనాలు రేపుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉంటుంది అనేది ఒక నిజమైతే, దీంట్లో జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, పార్టీ కోసం 45 సంవత్సరాలు కృషి చేసినటువంటి వ్యక్తిపై ఈరోజు ఎవరు కూడా పరామర్శించకపోవడం, అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ వైపే ఉండడం కూడా కొంత బాధ కలిగిస్తుందంటూ కూడా జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి వర్గీయుల నుంచి వస్తున్నటువంటి తరుణం. అయితే ఈ విషయంలో మేము జీవన్ రెడ్డి గారి వెంటనే నడుస్తాం, కాంగ్రెస్ పార్టీ వెంట నడవం, ఆయన ఏది అంటే అదే అనే కోణంలో కూడా మాట్లాడుతాను. జీవన్ రెడ్డి గారు కూడా పార్టీలో ఉండాలనా లేదా అనే ఆలోచన చేస్తున్నా అని చెప్పి ఒక సంచలనమైనటువంటి వాక్యాలు చేయడం కూడా ఈరోజు పెద్ద చర్చకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగానే ఏ స్థాయిలో అయినా సరే మేము సంజయ్పై మొగ్గు చూపే అవకాశం ఉండదు. సంజయ్పై పోరాటం చేస్తూనే ఉంటాం. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ కూడా సంజయ్ కుమార్ లాగేసుకున్నాడు. సంజయ్ కుమార్ పూర్తి స్థాయిలో ఒక దొంగబడ్డాడు కాంగ్రెస్ పార్టీలో అంటూ కూడా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో ఈ విషయం జరుగుతున్నటువంటి తరుణంలోనే ఇక్కడ జీవన్ రెడ్డికి అస్వస్థతకు గురి కావడం, వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజన్ కావడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలు ఎవరు కూడా పరామర్శించకపోవడం మీద కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక చర్చకు దారితీసింది అని అనుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకునేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు కూడా పెద్ద స్థాయిలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఇలా ఉంటే మన పరిస్థితి ఏంటి? ఈరోజు ఎవరు పెత్తనం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? అధికారంలో లేనటువంటి 10 సంవత్సరాల కాలం పాటు మేము కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు పారాషూట్ లాగా వచ్చి పదవులు ఎగేసుకోపోయి ఈరోజు మా లాంటి సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం ఏంది అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్కు సీనియర్ నాయకుల మధ్య చర్చ జరుగుతుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు తెలంగాణ సమాజం మాట్లాడుకుంటున్నటువంటి విషయం. జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి విషయంలో ఒక సంజయ్ అక్కడ మేయర్ని అక్కడ చైర్మన్ని చేసిండు, కానీ
గెలిచింది మాత్రం జీవన్ రెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు మాట్లాడడం, తర్వాత అధిష్టానం కూడా సంజయ్ మరియు జీవన్ రెడ్డి మధ్య ఇప్పటి నుండి చైర్మన్ అయితే సంజయ్కి ఇచ్చేసేయి, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అన్నట్టు కోణంలో ఆయనకి అప్పయ్యపడం, తర్వాత వైస్ చైర్మన్ ఈయనకి ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంటే ఇప్పటి నుండి జగిత్యాల పెద్దన్నవు నువ్వే కాంగ్రెస్ పార్టీలో ఏది జరిగినా నీ చేతుల మీద జరుగుతుందని ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ పూర్తి స్థాయిలో ఎన్ని హామీలు ఉన్నా ఏమి ఉన్నా కూడా మా నాయకునికి అవమానం జరుగుతూ ఉన్నది పార్టీలో. మా నాయకునికి ఆరోగ్య సమస్య వస్తే మాత్రం ఇప్పటి వరకు ఏ నాయకుడు పట్టించుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద సొంత కార్యకర్తలే బగ్గుమంటువంటి సందర్భం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేడియం విత్ సిటిజన్ ఫస్ట్.